నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మన దగ్గర ఓన్లీ డైట్ ఆప్షన్, పర్సనలైజ్డ్ డైట్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. ఓన్లీ 30 స్లాట్స్ మాత్రమే తీసుకుంటున్నాను, ఎందుకంటే ఎవ్రీథింగ్ నేనే చూసుకోవాలి కాబట్టి. సో కావాలనుకుంటే కింద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. ఈరోజు నేను మీకు ఫుల్ బాడీకి అసలు మనకు ఒక 5 రకాల వాకింగ్స్ కావాలి. 5 టైప్స్ ఆఫ్ వాకింగ్స్ కంపల్సరీ ప్రతి ఒక్కరైనా చేసుకోవాలి, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. సో మనకి రిలీఫ్గా ఉంటుంది. ఎలా చేసుకోవాలి నేను ఈరోజు మీకు చూపిస్తాను, ఎందుకంటే రకరకాల ఆసనాస్ నేను మీకు చాలాసార్లు చూపిస్తూనే ఉంటాను. ఇప్పుడు కూడా ఆల్రెడీ చాలా చూపించాను కదా. సో అసలు ఫస్ట్ మనము రిలాక్స్ అవ్వడానికి, హీల్ అవ్వడానికి, పెయిన్ తగ్గడానికి ఏమేమి చేయాలి అనేది ఈరోజు నేను చాలా క్లియర్గా చెప్తాను. కావాలంటే నోట్స్ పెట్టుకొని రాసుకోండి, ఓకేనా. సో ఫస్ట్ ఒకటి, మీరు ఈ మధ్య చూసే ఉంటారు, నాభి ఆయిలింగ్ అని వస్తూ ఉంటారు. మీరు చాలాసార్లు వినే ఉంటారు, మీరు చేసినా చేయకపోయినా అసలు నాభి ఆయిలింగ్ గురించి ఎక్కడో ఒక దగ్గర అయితే వినే ఉంటారు. సో చూడండి, నాభి ఆయిలింగ్ అనేది మనం రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి, అంటే హెల్త్ ప్రాబ్లమ్ని తగ్గట్టుగా మనకి 72,000 నాడీస్ ఉంటాయి. ఎనర్జీ ఛానల్స్ అంటారు యోగిక్ సైన్స్లో. నాడీస్ అంటే సటిల్ ఎనర్జీ ఛానల్స్ అనమాట. సో ఈ 72,000 నాడీలు కలిసే ఎక్కడ, ఈ నాభిలో, అంటే బెల్లీ బటన్, మన బొడ్డు ఈ ఏరియాలో. సో అందుకని ఇక్కడ మనము ఆయిల్ పెట్టుకుంటున్నప్పుడు, అంటే మీరు పడుకునే ముందు ఆయిలింగ్ పెట్టుకుంటున్నారు అనుకోండి, ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ మనము ఇట్లా బెల్లీ బటన్లో వేసుకొని జస్ట్ స్లోగా మసాజ్ చేసేస్తాము. ఇంకా టైం ఉంది, ఇంకా ఓపిక ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఒక కాటన్ బట్ట తీసుకొని కాటన్ బట్ట మొత్తం ఇక్కడ కట్టేసుకుంటాం. సో ఇది మనకి ప్రాసెస్. ఇప్పుడు క్యాస్టర్ ఆయిల్, నెయ్యి ఇవన్నీ అప్లై చేస్తూ ఉంటారు. క్యాస్టర్ ఆయిల్ తోటి యూజ్ ఏంటి, డైజెషన్ మంచిగా అవుతుంది, మనకి హీల్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది, ఇంకా అన్ని రకాలుగా కూడా చాలా మంచిది మనకి. ఇది ఒక స్టైల్. సెకండ్ ఒకటి, నొప్పులు ఉన్నప్పుడు ఓల్డ్ స్కూల్ మెథడ్, నేను మీకు చాలా ఒకప్పటి పద్ధతులు, ఒకప్పటివి చూసి చాలా రీసెర్చ్ చేసి అసలు ఏవైతే వర్క్ అవుతున్నాయో అవే చెప్తా ఉంటాను. అందుకే నా దగ్గరకు వచ్చి చాలా మంది మెసేజెస్ చేస్తూ ఉంటారు. నేను బయటకు వెళ్ళినప్పుడు కూడా నాకు చాలా బాగా వర్క్ అవుతుంది, ఇది బాగా వర్క్ అవుతుంది అని చెప్తుంటారు. సో దాంట్లో ఒకటి వర్క్ అయ్యేది ఆయిలింగ్. అభ్యాంగం మనకి చాలా మంచిది. సో మనకి ఏ ప్రాబ్లంకి తగ్గట్టు ఆ అభ్యాంగం కూడా తీసుకుంటూ ఉంటాం. సో ఫస్ట్ ఒకటి, మీకు థైరాయిడ్ ఉన్నట్టయితే మనం ఇక్కడ 2 రకాలు తీసుకోవచ్చు. ఒకటి, వాల్నట్ ఆయిల్ పడుకునే ముందు ఎవ్రీడే జస్ట్ అప్లై మసాజ్ చేసుకోవచ్చు, ఒక ఫ్యూ డ్రాప్స్ తీసుకొని మసాజ్. ఇంకొకటి ఏంటంటే క్యాస్టర్ ఆయిల్. అగైన్ క్యాస్టర్ ఆయిల్ ఫ్యూ డ్రాప్స్ తీసుకొని, క్యాస్టర్ ఆయిల్ అంటే ఏంటి, ఆముదం. ఒకప్పుడు మీరు పెట్టుకోలేదా అంటే మీ అమ్మమ్మల్ని, మీ నానమ్మల్ని అడగండి, వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏదైనా నొప్పి ఉన్నా చాలాసార్లు ఈ ఆముదమే పెట్టుకునే వాళ్ళు అనమాట. సో ఆముదం మళ్ళీ ఇక్కడ పెట్టుకుంటారు. సేమ్ అగైన్ కాటన్ బట్ట మీరు అప్లై చేసుకుంటారు అనమాట ఇక్కడ నెక్ దగ్గర. ఇది ఒక 2 మెథడ్స్. నొప్పులు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ థై పెయినో లేదా జాయింట్ పెయినో లేకపోతే బ్యాక్ పెయినో ఉంది, సేమ్ మెథడ్. బ్యాక్కి కూడా అయితే నువ్వుల నూనెనన్నా పెట్టుకుంటాం, లేదంటే ఆముదం అన్న పెట్టుకుంటాం. నువ్వుల నూనె పెట్టుకుంటే ఏంటి, నువ్వుల నూనెలో కర్పూరం ఉంటుంది కదా, సో కొంచెం మంచి క్వాలిటీ కర్పూరం యాడ్ చేసుకోండి. ఇండైరెక్ట్ హీట్ చేసుకొని ఫస్ట్ నువ్వుల నూనె, దాంట్లో కొంచెం కర్పూర పౌడర్ వేసేసుకొని ఇదంతా అప్లై చేసుకోండి. మీకు ఎక్కడ పెయిన్ వస్తే అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ హెవీ చేస్తూ ఉంటాం కదండి యోగా ఆసనాస్ అని, సో నాకు ఇక్కడ తెలుస్తుంది. సో నేను ఇక్కడ అప్లై చేసుకుంటాను. అప్లై చేసుకొని మీరు కావాలంటే ఇలా హీట్ ప్యాక్స్ కూడా పెట్టుకోవచ్చు. లేదా పొట్లి అంటే ఇప్పుడు రకరకాల, మనకి ఆయుర్వేదాలో పొట్లి మసాజ్ అంటాం. ఆ పొట్లి కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా మీరు కన్సల్ట్ కూడా అవ్వచ్చు పెట్టేవాళ్ళని. సో పొట్లి తీసుకొని మనం దాంట్లో కొన్ని హర్బ్స్ వేసుకొని, ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ హర్బ్ వేసుకొని మనం అప్లై చేసుకుంటాం. ఇది మనకు చాలా రిలీఫ్ ఇస్తుంది. సో ఈ పొట్లి మీరు రోజు చేసుకోలేరు కాబట్టి నువ్వుల నూనెనన్నా ఆముదమన్నా మీకు ఎక్కడ నొప్పి లేస్తాడో అక్కడ అప్లై చేసుకొని వామ్ ప్యాక్స్ పెట్టుకోవచ్చు, అంటే ఏదైనా కాపడం లాగా పెట్టుకోవచ్చు. ఇదొకటి, ఓకేనా. సో ఇవన్నీ మనకి రెగ్యులర్గా చాలా మంది, ఇప్పుడు మన దగ్గర బ్యాక్ పెయిన్ కోర్స్ ఉంది. నేను బ్యాక్ పెయిన్ కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు నేను అనుకోలేదనమాట ఇంతమంది యంగ్ వస్తారు నా దగ్గరికి అని. అందరూ 20s లో 30s లో ఉన్న వాళ్ళు చాలామంది వస్తున్నారు అనమాట. చూసినప్పుడల్లా నాకు చాలా బాధేస్తుంది, ఇంత చిన్న ఏజ్ నుంచే బ్యాక్ పెయిన్ ఉంటే ఎలాగా, ఇది ఎలా చేసుకుంటారు. సో బ్యాక్ పెయిన్ ఇప్పుడు ఆ క్లాసెస్ వచ్చిన తర్వాత, మేడం బ్యాక్ పెయిన్ మొత్తం తగ్గిపోయింది, చాలా థ్యాంక్స్ అండి, 10 స్కేల్ మీద 9 పెయిన్ ఉన్న వాళ్ళు కూడా 2కి వచ్చేసింది అంటున్నారు. ఎందుకు వస్తున్నాయి, బికాజ్ సింపుల్ స్ట్రెంథనింగ్ ఆసనాస్, అది కూడా ఓన్లీ మన బాడీకి సూట్ అయ్యే స్ట్రెంథనింగ్ ఆసనాస్ చేసుకొని ఈ టిప్సే వర్కౌట్ అవుతున్నాయి, ఓకేనా. సో స్లోగా మీ బాడీని మీరు అర్థం చేసుకోండి ఫస్ట్. ఇప్పుడు వాకింగ్స్ చూపిస్తాను, రకరకాల టైప్స్ ఆఫ్ వాకింగ్. ఒకటి, మడమల మీద వాకింగ్ చేయడం. సో మీరు రివర్స్ వాకింగ్ పెట్టుకున్నప్పుడు గడ్డిలో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి మీరు వెళ్ళలేం, ఎందుకంటే మనకు సేఫ్టీ అనిపించదు కదా. సో భయంగా చేస్తాం. సో అప్పుడు మన బాడీ కూడా కరెక్ట్ మోడ్లో ఉండదు. సో ఎప్పుడైనా సరే వాకింగ్ చేసేటప్పుడు ప్రాపర్ చేతులు ఊపుకుంటూ నడవండి, కరెక్ట్గా వాకింగ్ తీసుకోండి, రైట్. ఒక మ్యాట్ వేసుకొని ఇంట్లోనే రివర్స్ వాకింగ్ తీసుకోండి. ఫస్ట్ సింపుల్ వాకింగ్, రివర్స్ వాకింగ్ ఎప్పుడైనా సరే ఇలా తీసుకోండి, ఫార్వర్డ్
అండ్ బ్యాక్. మీకు వర్టిగో ఉన్న కూడా చేయొచ్చు. అప్పుడు మీకు కళ్ళు తిరిగినట్టు అనిపించదు, భయం అనిపించదు, ఓకే ఎక్కడ నడుస్తున్నామని. సో నేను అందరికీ ఇదే అడ్వైస్ ఇస్తూ ఉంటాను అనమాట. సో మీరు ఒక మ్యాట్ వేసుకొని నడిస్తే మీకు కంఫర్టబుల్ ఈజీ ఉంటుంది. ఇది ఒక టైప్. సెకండ్ టైప్ ఆఫ్ వాకింగ్ వచ్చేసి టోస్ మీదకి రండి. ఇది పిల్లల్లో హైట్ పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది. కాఫ్ మజిల్కి ఒక్కసారి స్ట్రెచ్ వచ్చింది అంటే మనకి బ్లడ్ని హార్ట్కి పంప్ చేస్తుంది మళ్ళీ, అదేంటారు మన కాఫ్ మజిల్. సో అందుకని దానికి చాలా మంచిది, హార్ట్కి చాలా మంచిది. ఇక్కడ వచ్చే స్ట్రెచ్ ఇక్కడికి మంచిది, ఇక్కడ వచ్చే స్ట్రెచ్ ఇన్సులిన్ ఇష్యూస్కి చాలా మంచిది. గ్లూకోజ్ మజిల్ అంటూ ఉంటారు అందుకని. అవునా, ఇప్పుడు ఎంతమందికి ఇండియాలో చాలా ఇష్యూస్ వస్తున్నాయా లేదా, అగైన్ అక్కడ మంచిది మనకి. నీస్ గట్టిపడడానికి, యాంకిల్స్ పాదాలు గట్టిగా అవ్వడానికి, కాళ్ళు గట్టిగా అవ్వడానికి మంచిది. అండ్ మీరు గమనిస్తే చాలా మందికి నర్వ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎక్కువ కాళ్ళలో వస్తాయి, మంచిది కాదు, కొంచెం డేంజర్ అనమాట. కాళ్ళకు వచ్చినప్పుడు డేంజర్ ఇన్ ద సెన్స్ ఇబ్బంది కదా, చాలా ఎక్కువ ఇక్కడే వస్తూ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో కూడా చాలా వరకు ఫస్ట్ కింద అటాక్ చేస్తున్నాయి, కూడా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. సో అన్నిటికీ హెల్ప్ చేస్తుంది మనకి. సో మళ్ళీ సేమ్ ఫార్వర్డ్ తీసుకున్న తర్వాత బ్యాక్ నార్మల్ వాక్ తీసుకోండి. మళ్ళీ స్లోలీ టోస్ మీదకి రండి, స్లోలీ ఫార్వర్డ్, స్లోలీ బ్యాక్ రండి. ఇది ఒక టైప్. థర్డ్ టైప్ వచ్చేసి ఇలా హీల్స్ మీద, మడమల మీద వాకింగ్ తీసుకోండి. ఇది కూడా అంతే, మోకాళ్ళని చాలా గట్టిగా చేయడానికి అంటే లైక్ స్ట్రెంగ్తెన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, కొంచెం నొప్పులు తగ్గిస్తుంది. యాంకిల్స్, షిన్ అంటే ఇదంతా కూడా మంచి గట్టిగా ఎలా చేస్తుంది, తొడలతో పాటు మొత్తం లోవర్ బాడీని మంచిగా స్ట్రాంగ్ చేయగలుగుతుంది అనమాట. మళ్ళీ సేమ్ బ్యాక్. ఇది ఒక టైప్ ఆఫ్ వాకింగ్. ఇది మూడో రకం. నాలుగో రకం వచ్చేసి మలాసన. మలాసనాలో కూర్చొని మీరు స్లోగా వాకింగ్ తీసుకోండి, పిడికిల్ ఫామ్ చేసుకొని మలాసన వాకింగ్. ఇది హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడానికి, లోవర్ బాడీని స్ట్రెంగ్తెన్ చేయడానికి, ఫ్యాట్ తగ్గడానికి, డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, ఇట్లా ప్రతి ఇష్యూకి కూడా చాలా అంటే చాలా మంచిది. స్లోగా మళ్ళీ బ్యాక్, వెనకాలకి ఇక్కడ నుంచి తిరిగేసి మళ్ళీ స్లోలీ మలాసన వాక్ తీసుకో. మళ్ళీ సెంటర్, ఇక్కడ నుంచి స్లోగా పైనకు వచ్చేసి. ఇప్పుడు స్లోగా యానిమల్ వాక్స్ కూడా చాలా రకాలు ఉంటాయి. ఇంకా మీరు ఏ యానిమల్ వాక్ చేయాలనుకుంటున్నారో మీ కంఫర్ట్ చూసుకోండి. ఫస్ట్ వెరీ ఈజీ యానిమల్ వాక్ స్టార్ట్ చేయండి. స్లోగా వెరీ కంఫర్టబుల్గా స్లోగా జస్ట్ బ్యాలెన్స్ తెచ్చుకోండి. మళ్ళీ చాలా స్లోగా బాడీ బ్యాలెన్స్ ఉంటుంది, మొబిలిటీ కూడా పెరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇవి మన 5 రకాల వాక్స్. ఇప్పుడు యానిమల్ వాక్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి, మనకి చాలా స్ట్రెంగ్త్ కావాల్సి వస్తుంది అనమాట. నేను ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను, మీరు ప్రయత్నం చేస్తానంటే చేసుకోండి. బేర్ వాకింగ్ చూపిస్తాను. చూడండి, స్లోగా పామ్స్ తీసుకొని స్లోగా, దీనికి మొబిలిటీ చాలా పెరుగుతుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది, కాకపోతే కొంచెం ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండాలన్నమాట. సో అప్పుడు కొంచెం మనం చేయగలుగుతాం. ఇప్పుడు ఇట్లానే మనకు చాలా రకాల వాక్స్ ఉంటాయి, గొరిల్లా వాక్, ఎలిఫెంట్ వాక్, క్రొకడైల్ వాక్, లిజర్డ్ వాక్. సో అన్నీ మనం నేర్చుకుందాం స్లోగా, రైట్? సో ఇవి మనకి రకరకాల వాకింగ్స్ అనమాట. మీకు కుదిరినప్పుడు చేసుకుంటూ ఉండండి. కుదిరినప్పుడు కాదు, రోజు మీకు ఏదైతే అవసరమో మీరైతే ఇప్పుడు ఇమీడియట్లీ యాడ్ చేసిందే మంచిగా. ఎందుకంటే ఇన్ని ఇష్యూస్ చూస్తూ ఉంటాను కదా, నాకే అనిపిస్తూ ఉంటుంది ఇన్ని ఇష్యూస్ వస్తున్నాయి, ఎంత ఈజీగా అవాయిడ్ చేసుకోవచ్చు, మనం కరెక్ట్గా మన బాడీని అర్థం చేసుకొని మెదులుకుంటే మనం 3 నుంచి 6 నెలల్లో ఎంత తగ్గించుకోవచ్చు, ఎంత రిలీఫ్ ఇవ్వచ్చు బాడీకి అనిపిస్తుంది. సో అందుకనే ప్లీజ్ హెల్త్ని చూసుకోండి. హెల్త్ బాగుంటేనే అన్నీ బాగుంటాయి. సో హెల్త్ బాగుండాలి. మనకి 100 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, హెల్త్కి ఏమైనా అయిందనుకోండి అది ఒకటే ప్రాబ్లం, మిగతా ఏవి గుర్తురావు. సో నాకు తెలుసు, నేను చూస్తూ ఉంటాను ఇంతమందిని కాబట్టి చెప్తున్నాను. హెల్త్ని చూసుకోండి, నెవర్ లేట్. మీరు ఈ రోజు నేను హెల్దీ అవ్వాలి అని ఫిక్స్ అయ్యారనుకోండి గట్టిగా, ఈ రోజు నుంచి ఆల్రెడీ మీకు ఇంకా స్టార్ట్ అయిపోయినట్టే. రిలీఫ్ అనింది, మీకు హీలింగ్ అనింది, అన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ గట్టిగా ఫిక్స్ అవ్వండి, నేను చేస్తాను, నేను బాడీ కోసం వర్క్ చేస్తాను. ఓకేనా? ఎప్పుడు హ్యాపీగా ఉండండి. ఓం నమః శివాయ.